వస్తా శివపార్త గారు, మనం పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు ఇందాక నుంచి కూడా విజయానందంలో ఉన్నామండి. ఇప్పుడు ఏంటి రవికిరణ్ గారు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇక భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాలు కట్టేయటమేనా? అంతే అంతే. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ లో, రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ లో, 1 వచ్చే ఎగ్జిట్ పోల్స్ లో ఒకే ఒక్క మగాడు ఎవరంటే కేకే సర్వే. ఎగ్జాక్ట్లీ. ఈ సందర్భంగా నమ్మలేదు కానీ నేను నమ్మాను బలంగా కేకే సార్. కంటిన్యూ చేయండి. ఎవరు నేనైతే నమ్మలేదు. 161 ఎలా ఇప్పుడు చూస్తుంటే 161 కరెక్ట్ గా ఇచ్చేసి 161 వాళ్ళకి 14. సో ఎలా చేశాడు కేకే సర్వే అనేది ఆయన 2019 కూడా అండి వైసీపీకి 130 ±5 అని ఇచ్చాడు. 130 ±5. సో 2019లో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. సో మనకి ఇప్పుడు రకరకాల పేర్లు, ఆరా మస్తాన్ గారు రకరకాల ఉన్నారు, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. సో ఒకే ఒక్క మగాడిగా నిలిచింది ఎవరంటే కేకే సర్వే. ఆయనకి అభినందనలు, శుభాకాంక్షలు మరోసారి. అయితే ఇది చాలా సుస్పష్టం అండి. ప్రజలు ఒక నిర్దిష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి మరోసారి ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన శ్రమించి 21 స్థానాలు తీసుకుని 100% స్ట్రైక్ రేట్ రావాలన్నారు. ఇంచుమించు 100% స్ట్రైక్ రేట్ కి చేరుకుంటున్నారు. మాది కూడా 70% స్ట్రైక్ రేట్ లో ఉంది. అది ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఆరా మస్తాన్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్ లో. సో ఆరా మస్తాన్ గారు ఫోన్ రింగ్ అవుతుంది. మరి ఆయన ఫోన్ తీస్తారని నేనైతే ఆశిస్తా ఉన్నాను. బహుశా ఆరా మస్తాన్ గారు ఫోన్ తీసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మరి ఆయన ఫలితాలు పూర్తిగా అంటే కనీసం 10% కూడా ఆయన ఇచ్చినటువంటి ఫలితాలు 10% కూడా ఎక్కడైతే ప్రూవ్ అవ్వలేదు. నిజంగా అసలు కొన్ని నియోజకవర్గాల్లో గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు గారు ఓడిపోతున్నారు, వల్లభనేని వంశీ గారు గెలుస్తున్నారు. అనేక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా గత 2 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆయన గెలుస్తున్నారని చెప్పారు. ఇదేంటి అందరూ కూడా నిజంగా నివ్వెరపోయినటువంటి పరిస్థితి. సో ఫస్ట్ ఆయన పాపం కొడాలి నాని గారు నోరు తెరిస్తే శివభారత్ గారు బూతులు, కొడాలి నాని భాష అని వచ్చేసింది కదా, ఆయన భాష అధికార భాష, ఆయన భాష వచ్చేసింది. రైట్. మనతోటి శివభారత్ గారు అమెరికా నుంచి జనసేన పార్టీ NRI విభాగం మనతోటి అందుబాటులోకి వచ్చారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం.